రామ్నాథ్ గారు, నిజానికి షర్మిల గారికి అటువంటి అనుమానమే ఉంటే ఏదో సునీత ప్రాణాలకు అపాయమో ప్రమాదకరమో ఏదో ఏర్పడబోతోందన్నంత అనుమానం ఉంటే ముందుగా సెక్యూరిటీ అడగాలి కదా. ఇది కదా చేయాల్సింది. ప్రెస్ మీట్ పెట్టి ఎవరినో టార్గెట్ చేయడం కంటే కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం చెప్పినట్టు వింటుంది కదా. టీడీపీ ఈ గవర్నమెంట్ వింటుంది కదా. మిగతా వాళ్ళకైతే సెక్యూరిటీ రాకపోవచ్చు, సునీత గారికి అయితే చక్కగా వస్తుంది కదా. హోంమంత్రిని వెంటనే ఏది ప్రమాణ స్వీకారం జరిగి ప్రభుత్వం వచ్చిన వారం 10 రోజులకే కలిశారు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కలిశారు కదా. మరి అంత భయం ఉంటే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఈ ప్రెస్ మీట్లు ఎందుకు, ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఎందుకు? ఈశ్వర్ గారు, మీకు సతీష్ రెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఒక సృష్టించబడిన మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ అంతా ఒక సృష్టించిన వాతావరణం ఎలా ఉంది అంటే, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏ నిందితుడికి ఏమి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేలాగా ఒక వాతావరణాన్ని అయితే వాళ్ళు సృష్టించారు. వరుసగా నిందితులు, వరుసగా కేసుకు సంబంధం ఉన్న వాళ్ళు చనిపోతున్నారని కూడా చెప్పారు. కానీ ఆ చనిపోయిన వాళ్ళ ఏ ఒక్కరు కూడా ఏ హత్యకు గురి కాలేదు, ఏ అనుమానాస్పదంగా కనీసం యాక్సిడెంట్లు కూడా చనిపోలేదు. వాళ్ళంతా కొందరు ఏజ్ ఫ్యాక్టర్ తో చనిపోయారు, కొందరు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధుల వల్ల చనిపోయారు తప్పించి ఎక్కడా కూడా ఏమీ జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్న వాతావరణం బట్టి చూస్తే ఈ కేసులో దస్తగిరి కావచ్చు, సునీత గారు కావచ్చు, వీళ్ళందరికీ ఎవరికి ఏం జరిగినా కూడా జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఇది వైసీపీ నుంచే జరిగి ఉండవచ్చు అని భావించడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇలాంటి స్కోప్ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళంతా సునీత గారు కావచ్చు, ఈవెన్ దస్తగిరి కావచ్చు, వీళ్ళంతా సురక్షితంగా ఉండాలి అని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో ఎవరున్నా కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా ఎక్కువ మా వైపు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని. కానీ ఇప్పుడు మీరు దస్తగిరిని చూస్తే బాగా వదిలిపెట్టారు. ఆయన దందాలు చేసుకుంటున్నారని చెప్తున్నారు, రకరకాల సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్తున్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. 2029 వరకు కూడా మొన్న ఎన్నికల్లో విపరీతంగా వాడారు ఈ కేసుని. చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరగాల్సిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ దీని వల్ల జరిగింది, ఈ కేసు వల్ల. ఖచ్చితంగా దీన్ని 2029 వరకు కూడా లైవ్ లో ఉంచి అప్పుడు కూడా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. అలాంటి ప్రయత్నంలో భాగంగా అటువైపు నుంచి కూడా నేను చేస్తారని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు షర్మిల గారు అన్నారు సునీత గారికి కూడా ఏమైనా జరగచ్చేమో అని. ఆమె షర్మిల గారి అలాంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనం కూడా ఇంకో యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు. ఈ దస్తగిరి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు ఏమైనా చేస్తే ఈజీగా జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది కదా, ఈజీగా ప్రజల్ని నమ్మించడానికి అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మునుముందైనా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చేమో కూడా, ఎందుకంటే వాళ్ళే అనుమానం చేస్తున్నారు కాబట్టి. కరెక్ట్. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు ఏం జరుగుతుందన్న భయం ఉండాలి. ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీని అడగాల్సి వస్తుంది, ఆమెకు రక్షణ కల్పించండి, ఆమెకు భద్రత కల్పించండి అని. అవును, సునీత గారు, దస్తగిరి కావచ్చు, మొత్తం అందరూ మంచిగా ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టుంది. ఇప్పుడు వాళ్ళు సృష్టించిన వాతావరణం బట్టి అయితే ఎవరికి ఏం హాని జరిగినా కూడా అది డైరెక్ట్ ఇటువైపు ఎక్కువ నెట్టడానికి స్కోప్ ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళంతా బాగుండాలని కోరుకుంటారు ఈ వ్యవహారంలో. ఇంకోటి ఏంటంటే, షర్మిల గారి మీద ఒక ఒత్తిడి అయితే కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించేందుకు పిసిసి అధ్యక్ష పదవి తీసుకోలేదు, కేవలం తన అన్నని సతాయించడానికి, సాధించడానికి మాత్రమే ఈమె పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నారు. ఈమె వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాలు లేవు, అసలు ఎలాంటి యాక్టివిటీ లేదు, కేవలం ఏపీ పిసిసి అధ్యక్షురాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో స్పెషలిస్టు లాగా ఈమె ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు అన్న ఒక ఒత్తిడి ఉంది. మొన్న వక్ఫ్ బిల్లు సమయంలో కూడా ఆ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత షర్మిల గారు ఆ మరుసటి రోజు ప్రెస్ మీట్ లో వ్యవహరించిన తీరును కాస్త నిశ్చితంగా గమనిస్తే ఆమె ఏమన్నారంటే, నేను నేను కీలకమైన సబ్జెక్టులు మాట్లాడుతుంటే మీడియా సంస్థలు మాత్రం కేవలం మళ్ళా వివేకానంద రెడ్డి కేసు గురించి, అవినాష్ రెడ్డి గారి గురించి, మా అన్నకు నాకు మధ్య ఉన్న ఆస్తుల డిస్ప్యూట్ గురించే ప్రచురిస్తున్నారని ఒక మాట అన్నారు. ఆమె ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి ఉంది. ఈమె ఎప్పుడు కూడా తన వ్యక్తిగత అంశాల్ని, తన అన్నతో ఉన్న గొడవల్ని ప్రస్తావిస్తున్నారు కానీ ప్రజా సమస్యల గురించి అక్కడ ప్రస్తావించడం లేదు అని ఒక ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మొన్న ఆ నిష్ఠూర్ మాటం కూడా కేవలం 2 మీడియా సంస్థల్ని అంటున్నారు. ఆమె కనీసం ఈనాడైనా రాసిందా, కనీసం ఆంధ్రజ్యోతి అయినా మిగతా అంశాలు రాస్తోందా అని మాట్లాడారు. అంటే ఆ 2 మీడియా సంస్థల్ని ఆమె ఓన్ చేసుకున్నట్టుగా ఉన్నారు. అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే తెలంగాణలో పార్టీ పెట్టే అంశం కానీ, లేకపోతే అన్నతో గొడవలు ఉన్నాయి, ఆస్తుల తగాదాలన్న విషయం కానీ తెలంగాణలో పార్టీ పెట్టక ముందుగా రాధాకృష్ణ గారే రాశారు అందరిలోకి. రాధాకృష్ణ గారితో నిత్యం టచ్లో ఉన్నది ఎవరు? ఆయనకి లీకులు ఇస్తూ ఉన్నది ఎవరు? ఇంట్లో వ్యవహారాలు కూడా రాధాకృష్ణ గారికి ఎలా తెలుస్తుంది? ఆయన ఇంట్లో దూరైతే వినడు కదా.
సో మన ఇద్దరం ఉన్నాము సార్, మన ఇద్దరం ఉన్నాము. మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ సతీష్ రెడ్డి గారికి తెలిసిందే అంటే మీరు లీక్ చేయాలి, నేను లేదా నేను లీక్ చేయాలి. అవును. మన ఇద్దరిలో ఒకరు చేయాలి. మరి రాధాకృష్ణ గారితో సంబంధాలు లేవంటారా? ఇలా కూడా జరుగుతుందా అని మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేయడం వెనక కరెక్ట్ అది. ఈ ఆశ్చర్యపోయే అంశాలన్నీ తొలుత ఆంధ్రజ్యోతిలోనే వచ్చాయి. ఇలా జరుగుతుందా అనుకున్నామండి. అంటే వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు అన్నది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన మీడియా సమావేశంలో లాస్ట్ ఆమె నేను ఇక పైన ప్రెస్ మీట్ లో నేను మాట్లాడే మెయిన్ సబ్జెక్ట్ మీద మాత్రమే కవరేజ్ ఇస్తేనే మీరు అడిగే ప్రశ్నలు, ఆఖరిలో అడిగే ప్రశ్నలు ఏంటి, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వివేకానంద రెడ్డి గారి కేసు గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఆస్తుల వివాదాల గురించి కావచ్చు, నేను మాట్లాడే మెయిన్ సబ్జెక్ట్ మీద కవరేజ్ ఇస్తామని హామీ ఇస్తేనే మీ ప్రశ్నలకు సమాధానం చెప్తానంటే వాళ్ళు ఓకే అన్నారు. కానీ ఆ మరుసటి రోజు ఈనాడు పేపర్ లో ఫస్ట్ పేజ్ లో రాశారు. ఈసారి మళ్ళీ ఏం రాశారు, మళ్ళీ ఇదే వివేకానంద రెడ్డి గారి కేసుని లీడ్ తీసుకొని రాశారు ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పత్రికల్లో. ఇప్పుడు ఈ పత్రికలతో, ఈ మీడియా సంస్థలతో షర్మిలా గారికి ఎలాంటి డీల్ లేకపోతే ఇక నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఆమె చెప్పినట్టుగానే ఆమె కేవలం ఏ సబ్జెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనుకుంటారో ఆ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలి. అలా కాకుండా మళ్ళా వాళ్ళు ఏదో ప్రశ్నలు అడగడం, మళ్ళీ ఇవే అంశాలకి చెప్తూ ఉన్నారు అంటే ఈమె మొత్తం వాళ్ళతో కొల్యూడ్ అయిపోయారు అన్న ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈమె వక్ఫ్ బిల్ పైన ప్రెస్ మీట్ పెట్టారనుకుందాం. మీడియా అంతా విన్న తర్వాత మీడియా ప్రతినిధులు అడుగుతారు, ఏది వివేక హత్య కేసు గురించో లేకపోతే ఆస్తుల గురించి ఏదో క్వశ్చన్ వేస్తాను. నేను ఈరోజు వక్ఫ్ బిల్లు పైన మాత్రమే మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాను, ఆ ప్రెస్ మీట్లు ఏమన్నా అంటే సపరేట్గా పెడతాను. ఇప్పుడు ఇది సందర్భం కాదని ఒక మాట చెప్పొచ్చు కదా. రామోజీరావు మీద ఏడ్చినట్టు నటించడం ఎందుకు, రాధాకృష్ణ గారి మీద ఏడ్చినట్టు నటించడం ఎందుకు? సింపుల్ కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్ని ఇది చేయడానికి అనమాట. నాదేమంటారు, నేను అడిగాను వాళ్ళని మెయిన్ సబ్జెక్ట్ మీదే మీరు రాయాలని నేను నా వంతుగా అడిగాను, కానీ వాళ్ళు వినడం నేనేం చేస్తాను అని చెప్పడానికి. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మీరు చెప్పినట్లు నేను మిగతా అంశాలు మాట్లాడనయ్యా, సింపుల్ కదా, ఇప్పటికే చాలా మాట్లాడేశాను, ఈ సబ్జెక్ట్ మాట్లాడతాను, మీరు కవరేజ్ చేయండి అని చెప్పాలి. అప్పుడు ఒక అంశం ఏంటంటే, షర్మిలా గారు ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారి కేసుల గురించో తన అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడము పక్కన పెట్టిన రోజు ఆమె చూడండి అసలు కవరేజే ఉండదు ఏ పత్రికలో కూడా. ఆమె నన్ను ఏమనుకుంటున్నారు, నేను పిసిసి అధ్యక్షురాలని అని కూడా అన్నారు మన ప్రెస్ మీట్ లో. ఆమె ఏమనుకుంటున్నప్పటికీ కూడా ఆ మీడియా సంస్థలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెను పిసిసి అధ్యక్షురాలుగా చూడడం లేదు, జగన్మోహన్ రెడ్డి సోదరిగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తిడుతున్న సొంత సోదరి కాబట్టి ఆమెకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె వన్స్ ఈ టాపిక్ మాట్లాడడం మానేస్తే ఆమె కవరేజ్ కూడా ఉండదు. కానీ ఆమెకు ఒక కవరేజ్ కావాలి కాబట్టి తప్పనిసరిగా ముందు కూడా మాట్లాడతారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి అల్టిమేట్ గా లాభం చేకూర్చే విధంగానే వ్యవహారం ముందుకు పోతోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా, ఎందుకంటే ఆ మాట్లాడింది మీరు వినే ఉంటారు కదా, అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారు, ఆయన వల్ల ఏమన్నా సునీతకు ప్రాణహాని, ఇమీడియట్గా ఆయన లోపలేసేయాలంటున్నారు కదా. అదే దస్తగిరి చంపానని చెప్తున్నటువంటి వ్యక్తి ఉంటే ఈ డిమాండ్ ఎందుకు చేయరు? దస్తగిరి విషయంలో బెయిల్ రద్దు చేయాలనో అరెస్ట్ చేయాలనో అవినాష్ రెడ్డి మీద చూపిస్తున్నటువంటి కక్ష నిజానికి చంపానని చెప్పినటువంటి వ్యక్తి మీద ఉండదు ఎందుకు? ఈశ్వర్ గారు బీటెక్ రవి గారే ఒక మాట అన్నారు అన్నమాట, ఇది ఎలక్షన్లకు ముందే. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే నేను అరగంటకు మించి బతకను అన్నారు. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే నేను అరగంటకు మించి ఎక్కువ బతికే పరిస్థితి ఉండదు అన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే. మరి ఏమి చేయలేదు కదా బీటెక్ రవిని. బీటెక్ రవి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇదే అంశాలన్నీ మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, ఆయన సతీమణి గారి వ్యక్తిత్వం మీద రకరకాలుగా మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి నిజంగా హత్యలు చేయించే అది ఉంటే బీటెక్ రవి చెప్పినట్లు అరగంటలో ఆయన మాయమైపోయి ఉండాలి కదా, కాలేదు కదా. పైగా ఓపెన్ గా చెప్పాలంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరిగాయి టీడీపీ కార్యకర్తలు, ఓపెన్ గా చెప్తున్నాం. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎక్కడైనా కానీ ఆర్గనైజర్ గా ఒక్క మర్డర్ అన్న జరిగిందా? ఇంకా ఎందుకు, నేను రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రామగిరి మండలానికి వెళ్తుంటే హెలికాప్టర్ కూడా ఆపకుండా వెనక్కి పంపమని కార్యకర్తలు చెప్తున్నారని పరిటాల సునీత గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అదే కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సెక్యూరిటీ పెంచారు కదా. కరెక్ట్. ఎక్కడైనా కానీ ఈవెన్ రాయలసీమ ప్రాంతంలో అప్పట్లో అండేవారు. 2019 నుంచి 24 మధ్య వైసీపీ వాళ్ళు ఇంకా అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళ 5 ఏళ్ళు మమ్మల్ని వేటాడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా కట్టడి చేసేసారు. అలా కట్టడి చేసిన వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు. ఓవరాల్ గా ఏంటంటే దస్తగిరి కావచ్చు, సునీత గారు కావచ్చు, షర్మిలా గారు కావచ్చు, వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేయాల్సిన
అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. వాళ్ళకి ఏం జరిగినా కూడా ఇటువైపు నెట్టడానికి అవతల వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి. రైట్, అంత పెద్ద కేసు కదా, మరి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయిపోయి, ఏది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లతో మంత్రులకు కూడా బ్రీఫ్ చేస్తున్నారట. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో, ఎందుకు సాక్షులు చనిపోతున్నారు, ఏది మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అందరినీ ఒక చోట కూర్చోబెట్టి చెప్పారట. లేదా మిగతా ఏదో సందర్భంలో అందరికీ బ్రీఫ్ చేస్తున్నారంట ఈ కేసు గురించి. మరి ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వం సునీతకు ప్రాణహాని ఉందని షర్మిల గారు అంటుంటే సైలెంట్గా కూర్చుంది ఏంటి? నాకు ప్రాబ్లం ఉంది అని సునీత గారు అనడం లేదు. ఈ మధ్య షర్మిల గారే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ కేసు గురించి. అది కూడా మనం గమనించాలి. ఓకే, ఇంకోటి క్యాబినెట్ భేటీలు అనేది ఒక విధంగా ఎంత చులకనగా మీడియా గానీ టీడీపీ గానీ వ్యవహరిస్తుంది అనేది ఆందోళనకరం. ఎందుకంటే కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సార్ అది సబ్జెక్టు కరెక్షన్. నాకు అది కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులకే కదా బ్రీఫ్ చేసింది, పోలీసు డీజీపీతో సహా అందరూ వెళ్ళారని. డీజీపీ అందరూ వచ్చి బ్రీఫ్ చేశారు. ప్లీజ్. ఆ తర్వాత ఇదేంటంటే క్యాబినెట్ భేటీలో ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది మామూలుగా. కానీ ఈ మధ్య చూడండి, క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత చిట్చాట్ గా మాట్లాడే అంశాలే బ్యానర్ ఐటమ్ గా ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. వివేకానంద రెడ్డి కేసు అలాగే చేశారు. ఋషికొండలో 100 కోట్లు వేస్ట్ అని చెప్పి అది ఎప్పుడుకో అరిగిపోయిన రికార్డును మళ్ళీ మొన్న కూడా క్యాబినెట్ లో వేసి మరుసటి రోజు మళ్ళీ బ్యానర్లుగా రాసుకున్నారు. అంటే ఇవన్నీ ఎట్టు తిరిగి కొన్ని అంశాలు, చిన్న చిన్న అంశాల ఆధారంగా ఈ జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేయడానికి ఏమీ లేవు కాబట్టి 2019లో వాడిన అస్త్రాలనే దాన్ని మళ్ళా ఏదో విధంగా సానబెట్టి ఏదో చేసి మళ్ళా కూడా ప్రయోగించడానికి వీళ్ళు సిద్ధమవుతున్నట్టుగా చాలా క్లారిటీగా అర్థమవుతుంది.